మా ఎడిటర్ గారు తమిరాజ్ గారు. తమి నిజంగా అంటే దిస్ హక్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎంత ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత తపన పడ్డాడు. అంటే ఒక ఎడిటర్ పని ఏంటంటే ఎడిటింగ్ చేసుకున్నామా, అవుట్పుట్ ఇచ్చామా, ఇక్కడతో అయిపోతారండి. హీస్ వన్ పర్సన్. అంటే నాకు లైక్ బింబిసారాకి ఇలానే చేశారు. నా ఈ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి ప్రతిరోజు ప్రతి క్షణం నేను 8 o'clock ఆఫీస్లో ఉంటే 8:05 ఆఫీస్లో కూర్చొని మొత్తం మళ్ళీ రీవర్క్ చేసుకుంటాం. సీజీలు కరెక్ట్గా వచ్చినాయా, బీజిఎం కరెక్ట్గా సెట్ అయిందా, తర్వాత డబ్బింగ్ కరెక్ట్గా ఉందా, సింక్ కరెక్ట్గా ఉందా. ఆయన పని కాదండి ఇదన్నీ, బట్ తన పని కాకపోయినా మేదేసుకొని చేశాడండి. సో అండ్ ఈవెన్ ఇవాళ సినిమా రిలీజ్ అయింది నిన్న రాత్రి, అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి డిఐకి వెళ్ళి అదంతా చెక్ చేసి చేయడం. థ్యాంక్స్ సమీర్, థ్యాంక్స్ అలాట్. ఇలానే ఉండాలి, దిస్ డెడికేషన్ షుడ్ బి దేర్. సో తమిరాజ్ గారు యూ హవ్ డన్ గ్రేట్ జాబ్. నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది. ఇంకా మా ప్రొడ్యూసర్ గురించి ఒక విషయం మాట్లాడండి, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతాను. సునీల్ గారు బర్త్డే రోజు ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు లైక్ యూనో హీ వాజ్ ఆల్ అలోన్. ఎందుకంటే రీ రికార్డింగ్ జరుగుతుంది, మన అజనీష్ గారు మాకు ఇమీడియట్ అవుట్పుట్స్ ఇవ్వాలి, 18th డేట్ ఫిక్స్ అయిపోయాం. సార్ బర్త్డే ఉంది, నేను యాజ్ ఇట్ ఈస్ అంటే హ్యాపీ బర్త్డే సునీల్ గారు అన్నాను. ఎస్ సార్. ఏంటి సార్ ఆల్ అలోనా అన్న. పర్లేదు సార్, వర్క్ జరుగుతుంది కదా అన్నారు. సార్ అలా సాయంత్రం అయింది. సాయంత్రం 5ంటికి ఫోన్ చేసి అశోక్ గారికి, ఏదో చిన్న పని ఉండే, అశోక్ గారు ఎక్కడున్నారు మీరు? సార్ ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను సార్. అసలు మీకు బెంగళూరులో పని ఏంటండి? లేదు సార్. ఇదండి దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఎమోషన్ ఆఫ్ ఎవ్రీ వన్. మా సినిమాలో కూడా అదే ఎమోషన్ ఉంది. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే అండి, అంటే సినిమాలో నేను ఎంత ఎమోషన్ అయ్యి ఈ సినిమా చేయడం జరిగిందో, నా నిజ జీవితంలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఎమోషన్ ఉందండి. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్. ఆయన బెంగళూరు వెళ్ళి, ఎందుకు వెళ్ళారండి బెంగళూరు అన్న. అదేంటండి పాపం మా సునీల్ గారు ఒక్కడే ఉన్నాడు కదా, వాడు బర్త్డే కదా, ఏ రోజు ఒక్కడే లేడు, అదే వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పి చిన్న డిన్నర్ చేసి వచ్చేస్తానండి అని. ఈ వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పి ఆయనతో కూర్చొని డిన్నర్ చేసి నైట్ ఫ్లైట్ ఎక్కువ వచ్చేసారండి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎమోషన్. ఇది మన నిజ జీవితంలో, మన జీవితంలో జరగాలి. అలానే ఒక మదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషన్, వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు. మేము మా సినిమాలో కొంచెం ఎక్స్ట్రీమ్ చూపించాం. మేము అంటే ఇంకెంత ఎక్స్ట్రీమ్ వెళ్ళగలుగుతాడు, అంత ప్రేమ ఉన్న కొడుకు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది.